పటాన్చెరులోని పాసమైలారంలో పెను విషాదం చోటు చేసుకుంది. నిన్న సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 37 మంది కార్మికులు మృతి చెందారు. వీటిలో 4 మృతదేహాలను గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు క్షతగాత్రులు బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పలు ఆసుపత్రుల్లో 35 మంది కార్మికులకి చికిత్స అందిస్తుండగా 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణ చరిత్రలోని ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, రెవెన్యూ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నత అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పాసమైలారం ఘోర ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీసు బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 57 మంది కార్మికులు పూర్తి సురక్షితంగా ఇంటికి వెళ్లారని వెల్లడించారు. ప్రస్తుతం 35 మంది కార్మికులకు పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారని, వీరికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. 47 మంది కార్మికులు గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 26 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అందులో 4 మృతదేహాలు గుర్తించామని చెప్పారు కలెక్టర్ ప్రావీణ్య. వీరిలో 20 మృతదేహాలు గుర్తు తెలియని స్థితిలో ఉన్నాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఇంకా 27 మంది ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. మొత్తం 31 మృతదేహాలు పటాన్చెరులోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్నాయని చెప్పారు. మృతదేహాలకు పరీక్షలు కొనసాగుతున్నాయని, బాధిత కుటుంబ సభ్యులు సంబంధిత అధికారుల సమక్షంలో రక్త నమూనా ఇవ్వాలని సూచించారు. ఆయా కుటుంబాలు DNA పరీక్షలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. ఇవాళ పాసమైలారం ప్రమాద ఘటనా స్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. పటాన్చెరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, ప్రమాద ఘటనా స్థలాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి?
గుడ్ మార్నింగ్ షాలిని. ఈ రోజు నిన్న పోషపై మైదానం సిగాచి పరిశ్రమలో భారీ పేరు సంబంధించిన 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఘటనలో మొత్తంగా చూసినట్టుంటే 62 మంది రెగ్యులర్ కార్మికులతో పాటుగా దినసరి కూలీలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పటివరకైతే ఈ ప్రమాద ఘటనలో 37 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మిగతా క్షేత్రస్తులను గాయపడిన వారిని కూడా వివిధ ఆసుపత్రుల్లో చేర్పించడం జరిగింది. ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా పరామర్శించనున్నారు. అదేవిధంగా ఈ ప్రమాద ఘటన కూడా చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై కూడా ఆరా తీయనున్నట్టుగా సమాచారం ఉంది. ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికుల్లో ఒక 9 మంది పరిస్థితి అయితే విషమంగా ఉందని కూడా రైతులు తెలిపినట్టుగా సమాచారం. కానీ ఈ ప్రమాద ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో పాటుగా ఏదైతే సింగరేణి రెస్క్యూ టీం ఉందో రెస్క్యూ టీమ్ తో కూడా సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి కానీ అదేవిధంగా ఏదైతే ఈ మృతి చెందిన కార్మికులకు ఇప్పటికే 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే ఉచిత వైద్యం అందించడంతో పాటుగా 50,000 రూపాయలను అందించడం కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇటు కార్మిక శాఖ మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఈ ప్రమాద ఘటనను మాజీ మంత్రి హరీష్ రావు కూడా, జిల్లా సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా క్షేత్రాన్ని పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ తో సహా మోడీ, పలువురు అధికారులు, నాయకులు కూడా ఈ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఘటన చోటు చేసుకుంది. మల్లారెడ్డి, ఏంటి ఇంతకీ ఏం జరిగింది పరిశ్రమలో? ఇంత పేలుడు సంభవించేదాకా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదా? ముందు ఏం జరిగింది? ఇది పూర్తిగా ఏదైతే అధికారుల నిర్లక్ష్యం కూడా చెప్పుకోవచ్చు. ప్రతి పరిశ్రమలో కూడా ఏదైతే పరిశ్రమ ఏర్పాటు కావాల్సిన అన్ని చర్యలు కూడా లేనట్టు కూడా పడుతుంది. ఏదైతే ఈ యొక్క పరిశ్రమల్లో 3 అంతస్తుల భవనంలో వీళ్ళైతే పరిశ్రమ నెలకొల్పారో పరిసర ప్రాంతాల్లో చుట్టూ కూడా బిల్డింగ్ ఉండడము, కావాల్సినంత కూడా వెంటిలేషన్ కూడా లేకపోవడం అనే కారణం కూడా చెప్పవచ్చు. ఈ పరిశ్రమలో పూర్తిగా ఈ అధికారం నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు విశ్వాన్ని. అయితే మల్లారెడ్డి, ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా ఈ కంపెనీలో ఎంతమంది కార్మికులు వర్క్ చేస్తున్నారు, ఎంతమంది గాయపడ్డారు, ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మృతదేహాలు గుర్తించారు అధికారులు? ఈ ప్రమాద ఘటన జరుగుతున్న సమయంలో 62 మంది రెగ్యులర్ కార్మికులతో పాటు దినసరి కూలీలు కూడా పనిచేస్తున్నట్టుగా సమాచారం. ప్రమాద ఘటన సమయంలో ఘటనా స్థలంలో 15 మంది మృతి చెందడం జరిగింది. హాస్పిటల్ తరలించిన తర్వాత మొత్తంగా చూసినట్టుంటే 37 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అయితే మల్లారెడ్డి, మరి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిందా ప్రభుత్వం? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు చరిత్రలోనే ఒక ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. మరి ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది అధికారులు? ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన కార్మికులకి ₹2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ కూడా ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేసింది. పూర్తిగా ఉచితంగా వైద్యం అందించి వాళ్ళ యొక్క కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రమాద ఘటనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయడం కూడా జరిగినట్టు సమాచారం. ఏదైతే ఈ ప్రమాదం ఎందువల్ల జరిగింది, దీనికి గల కారణాలన్నిటి కూడా పూర్తిగా లోతుగా విశ్లేషణ చేయాలని చెప్పేసి, అదే పరిశ్రమలలో ఉండాల్సిన ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అన్ని కూడా పరిశ్రమలో కార్మికులకు సంబంధించిన నియమ నిబంధనలు అన్ని కూడా కట్టుదిట్టంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచనలు చేసినట్టు కూడా సమాచారం. అయితే ఇక్కడ భవనం కూలిపోయిందని మనం చూస్తున్నాము. ఇది ఎన్ని అంతస్తులుంది భవనం? ఒకవైపు సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, రెవెన్యూ, పోలీస్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా చర్యలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? మంటలు కూడా ఇప్పటి వరకు కూడా ఆరిపోయిన పరిస్థితి ఉంది. అది ఏంటంటే రెస్క్యూ టీం, సింగరేణి కార్మికులు కూడా రెస్క్యూ టీం కూడా పూర్తిగా సహాయక చర్యలు అందిస్తున్నారు. ఇది ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. ఎందుకంటే శిథాల కింద ఇంకెంతమంది కార్మికులు ఉన్నారు అనేది విషయం అనేది కూడా సందిగ్ధంగా నెలకొల్సిన పరిస్థితి. ఈ దుర్ఘటన అనేది దురదృష్టకర సంఘటన. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఘటనపై అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? అలాగే మరి ఇంత ఘోర ప్రమాదం జరిగింది, ఇటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఏం చెప్తున్నారు?
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రావీణ్య ముందస్తుగానే సహాయక చర్యల్లో కూడా అన్ని అధికారులు అందరం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రమాద ఘటనకు కావాల్సిన జరిగిన విషయాలను కూడా లోతైన అధ్యయనం చేయాలని పూర్తిగా విషయ పరిజ్ఞానంతోనే వైద్యులైన వైద్య సహకారులతో పాటుగా ఏదైతే కార్మిక లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఇటు సహాయక చర్యల్లో అందరూ కూడా పాల్గొని ఫైర్ సిబ్బంది ఇటు పోలీస్ సిబ్బందితో కూడా సహాయక సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ప్రావీణ్య అధికారులకు అందరూ కూడా సూచించినట్లు సమాచారం. థ్యాంక్ యూ మల్లారెడ్డి. పటాన్చెరులోని పాషమైలారంలో పెను విషాదం చోటు చేసుకుంది. నిన్న సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 37 మంది కార్మికులు మృతి చెందారు. వీరిలో 4 మృతదేహాలను గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు క్షతగాత్రులు బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పలు ఆసుపత్రుల్లో 35 మంది కార్మికులకి చికిత్స అందిస్తుండగా 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, రెవెన్యూ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నత అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పాషమైలారం ఘోర ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీస్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 57 మంది కార్మికులు పూర్తి సురక్షితంగా ఇంటికి వెళ్లారని వెల్లడించారు. ప్రస్తుతం 35 మంది కార్మికులకు పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారని, వీరికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. 47 మంది కార్మికులు గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 26 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అందులో 4 మృతదేహాలు గుర్తించామని చెప్పారు కలెక్టర్ ప్రావీణ్య. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాషమైలారం చేరుకుంటారు. సిగాచి ప్రమాద స్థలిని ఆయన పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటాన్ చెరువు ధృవ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లో ఆసుపత్రికి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆసుపత్రికి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేరుకున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాషమైలారం చేరుకుంటారు. సిగాజీ ప్రమాద స్థలిని ఆయన పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటాన్ చెరువు ధృవ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లో ఆసుపత్రికి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆసుపత్రికి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేరుకున్నారు.